పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా 2014లో నన్ను చూసి ఓటేయండి ఇద్దరు అగ్రనాయకులు అనేది ఇప్పుడు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అవసరం అని చెప్పి అప్పుడు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు. సరే 2019 వచ్చేసరికి పార్టీ నిర్మాణం చేసుకొని ఒంటరిగా పోరాడుతానన్నారు అయింది. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు అన్నట్టు రాజధానికి సంబంధించి పాచిపోయిన లడ్డు మట్టిలో ముత్తల మట్టి తీసుకొచ్చి ఇచ్చారు, ఏమి ఇచ్చారు రాష్ట్రానికి, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు అని ఆ రోజు నా సమక్షంలో తిరుపతి సభలో మీరు ప్రమాణం చేశారు. ఎక్కడ ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయుడు గారు స్వార్థానికి వెళ్ళారా అంటూ అన్ని మాట్లాడారు. సరే రాష్ట్రం ఏమవుతోంది అనేది ఆయన చూసి మొదటి 6 నెలలు 9 నెలల్లోనే రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఇప్పటికీ చాలా మందికి డైజెస్ట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడానికి కానీ బీజేపీ పొత్తు అంశానికి కానీ పవన్ కళ్యాణ్ వెనకాల నుండి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సస్పెన్షన్ లేకుండా ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశం జనసేన కూటమిగా ఎన్నికలకు ఎదుర్కోవాలి అని చెప్పిన విధాన నిర్ణయాన్ని ప్రకటించే సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పని ప్రకటించున్నాను. ఇవాళ 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కూటమిలో కలిసిన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళి చర్చలు జరిపే ప్రయత్నం చేసిన దానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసకర పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కానీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కానీ, అలాగే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కానీ ఆయన ప్రయోగించిన విద్రోహ చర్యలు 100% ఎన్నికలను అపహాస్యం పాలు చేస్తారు. అక్కడ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కిడ్నాపులు చేయడం, దౌర్జన్యం చేయడం, బలవంత విత్డ్రాల్ చేయడం, బలవంత ఏకగ్రీవాలు చేయడం, ఇటువంటి ప్రహసనాన్ని ఎన్నికల్లో ఒక ప్రహసనంగా మార్చిన తీరు. అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 30,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ గుర్తించి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి గిరీష్ షాను కూడా సస్పెండ్ చేసిన తీరు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు తన అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది అనే భావం కలిగిన రోజు మరింత విద్రోహ చర్యలకు పాల్పడతారో, ఎంత దౌర్జన్యాలు దాడులకు సిద్ధపడతారో, ఎన్ని ప్రలోభాలకు ప్రజలు గురి చేస్తారో అన్న అంశాలు 100% ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా చర్చ నడుస్తుంది. కాబట్టి కేంద్ర పెద్దల సహకారం అవసరం, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం కేంద్ర పెద్దల సహకారం అవసరం అనే ఏకైక కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని కూటమిలో కలుపుకోవడానికి ఆలోచన చేయాలి తప్ప అంతకు మించి అయితే వాళ్ళకున్న అధికారము, వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థల సపోర్ట్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి ఉపకరిస్తుందనే ఏకైక కారణం వలన భారతీయ జనతా పార్టీని కన్సిడర్ చేయడమే తప్ప అంతకు మించి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఏదో ఓట్ బ్యాంక్ ఉందనో, వాళ్ళ వల్ల ఈ రెండు పార్టీలకి ఏదో అదనపు ప్రయోజనం కలుగుతుందనో కాదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీని పరిగణలోకి తీసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేత, అన్న క్యాంటీన్ రద్దు, ఇసుక పాలసీ రద్దు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు లాంటి విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో ఆ రోజే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ అవసరానికి గుర్తెరికైనా ఎన్డీఏలో చేరడం జరిగింది. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ ఆప్యాయత కాదు. 100% ఇది పర్టికులర్ గా క్లారిటీగా ప్రజలకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా వదిలేశారు, నీకు నచ్చింది చేసుకో అంటే ఊళ్ళో మనకు చెప్తారు అచ్చో స్నానమూతులు వదిలేసా ఉంటారు. అలాగా నీకు అరాచకం కావాలంటే అరాచకం చేసుకో, అవినీతి కావాలంటే అవినీతి, తప్పుల తడగ్గా బడ్జెట్ పెట్టుకుంటావు పెట్టుకోవాలి, మా ఇష్టం వదిలేశారు అన్నటువంటి వాళ్ళని అంటే ఇప్పుడు వాళ్ళని మనం దేహి అని అడుక్కోవాలా? బాబు మేము బ్రతికున్నాము, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలనే వాళ్ళం మేము ఉన్నాము భారతదేశంలో భాగంగా, మమ్మల్ని గుర్తించండి. సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా జీడిపి జనరేట్ చేసేది కానీ జిఎస్టీ పంపించేది కానీ మా రాష్ట్రం కూడా ఒకటి ఉంది, మమ్మల్ని గుర్తించండి. మేమనే వాళ్ళం తెలుగు వాళ్ళం ఉన్నాము, ఆత్మగౌరవం కోసం పోరాడాము, నెహ్రూ గారి మీద కూడా పోరాడినటువంటి సంఘటనలు మాకు ఉన్నాయి, మమ్మల్ని గుర్తించండి అని అడుక్కోవాలా? అంత దౌర్భాగ్య స్థితికి పడిపోయాము మనం. ఈ రోజు పరిస్థితి, వాస్తవ పరిస్థితి అదే. ఇవాళ రాష్ట్ర రాజకీయ దృశ్యం 100% ఆవిష్కరిస్తున్నది ఆత్మగౌరవ సమస్య. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఇవాళ వ్యవస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకొని నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉండి కూడా తప్పులు చేస్తున్న వాళ్ళని ఉపేక్షిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మాకు అనుకూలమైన తీర్పు రావడానికి ఆస్కారం ఉంది, అందుకోసం మేము తలంచుకున్నా పర్వాలేదనే ఒక భావనకి సుదీర్ఘ రాజకీయ అనుభవము నేపథ్యం ఉన్న నాయకులు కూడా బలవంతాన తలంచుకుంటారు. 100% ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, భవిష్యత్తు తరాల దృష్ట్యా ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వాన్ని తెంపకపోతే, ఇప్పుడు కనుక ఒక సుస్థిరమైన పాలన అందించకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోవడమే కష్టమైన భావన కలిగిన నాయకులు తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని భారతీయ జనతా పార్టీ తోటి ఆ సైజుకి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, లేదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ కానీ ఈ వీటన్నిటికి అతీతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిపించడానికి కనుక సిద్ధపడితే, మొదటి నుంచి పారదర్శకమైన పాలన తీసుకున్న భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నట్టయితే ఇవాళ తలెత్తుకొని భారతీయ జనతా పార్టీతో చర్చ జరపడానికి ఆస్కారం ఉండేది. అటువంటి పరిపాలన వాళ్ళు అందించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో కట్టడి చేసి ఉండేవాడు. వాళ్ళు కట్టడి చేయలేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించింది వాస్తవం. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి తప్పుని కాపాడింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముంచుకొస్తున్న కేసుల విచారణ నుంచి ఆయన్ని వెసులుబాటు కల్పించింది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అంటే కేవలం వాడు కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఏకైక కారణంతో. అంటే ఒక వేటగాడు ఒక పులిని వేటాడకుండా ప్రజల మీదకి వదిలేస్తాను, నేను మీ చావు మీరు చావండి అన్నట్టుగానే ఉంది పరిస్థితి చెప్పుకోవాలంటే. రేపు పొద్దున గ్యారంటీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆ పులిని కట్టడి చేయకుండా నీ ఇష్టం చంపుకు తింటే తిను అని వదిలేసినటువంటి ఆ వేటగాడు రేపొద్దున్న ఓకే మీకు మాట ఇస్తున్నాను, నేను ఏదో చేస్తానని చెప్పి మాట తప్పడు అన్న గ్యారంటీ ఏంటి? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పులి వేటగాడు ఇవన్నీ కాదు. మనం బయట అకతాయిలను చూస్తూ ఉంటాం, ఈవిటీజింగ్ అని కొంతమందిని చూస్తూ ఉంటాం. నన్ను ప్రేమిస్తావా, నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అంటే రాక్షస ప్రేమని. ప్రేమించకపోతే ఆ అమ్మాయిని హింసించుతాను అని చెప్పని ఆ అమ్మాయి ఉనికి ప్రమాదం చేస్తానని బెదిరింపు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఖరి కూడా మాతో పొత్తు పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపమంటారా? మేము అడిగిన స్థానాలు ఇస్తారా, జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపమంటారా? జగన్మోహన్ రెడ్డికి మా మద్దతు ఉపసంహరించుకోవాలి అని అంటే మీరు మాతో పొత్తు పెట్టుకొని తీరాలి, మీరు మేము అడిగిన స్థానాలు ఇస్తే రాలి. సరే సార్ ఇచ్చామండి. ఇది అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తున్న వైఖరి. ఇక్కడ పార్టీలు వదిలేద్దాం, భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి గురించి మాట్లాడుకుందాం. సరే మీరు వచ్చారు, మీరు ఆ పార్టీల దగ్గర తీసుకున్న సీట్లన్నీ మీరు తీసుకున్నారు, మేము కట్టడి చేస్తామని ఇంకోటి చెప్పారు. ప్రజలుగా మేము అడుగుతున్నాం, రేపు పొద్దున్న మీరు కట్టడి చెయ్యరు అన్న గ్యారంటీ మాకేంటి? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున కొన్ని స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పని ప్రచారం చేసుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్న రోజు, కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలయన్స్ పార్ట్నర్గా అధికారాన్ని పంచుకుంటున్న రోజు, ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్నల్ గా కొల్యూడ్ అయ్యి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి సబ్జెక్షన్ క్రియేట్ చేసిన ఆయన. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం శ్రేణులు వారి ఉనికిని కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. రేపు రోజున ఎలయన్స్ పేరుతోటి ఇటువంటి వాళ్ళని బలవంతంగా రుద్ది వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం శ్రేణుల బుసస్కంధాల మీద పెట్టాలి అని అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా లేరు. వాస్తవ దృశ్యం అది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాను. ఆ ఒక్క మాట కంక్లూడ్ చేశాను. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, లేదు గుప్పెట్లో పెట్టుకున్నారు అన్నారు. రేపు పొద్దున్న సపోజ్ తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీతో కలిసి వచ్చిందని అనుకున్నాం, సెంటర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద బీజేపీ ఉంటుంది అన్నటువంటి రూమర్స్ ఇంకా ఇప్పటికి గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే నాకు మీరే అన్నారు వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి లేదు, ఇక్కడ కట్టుబాటుతో ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ వాళ్లే వస్తారో అనేది ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి విషయం. ఈవీఎంలు ఎలా మేనేజ్ చేస్తారో అన్నదానికి, లేదు ఎలక్ట్రల్ ఆఫీసర్స్ ఎలాగా బీజేపీకి సంబంధించి పనిచేస్తారో అన్నది కోర్టు వారు కూడా ఘాటు వ్యాఖ్యలు నిన్న మొన్న చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో రేపు పొద్దున్న ఒకవేళ వచ్చినా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా మాట మర్చిపోయారు, పోలవరానికి నిధులు మర్చిపోయారు, ఇప్పటి వరకు అసలు ఎటువంటిది జరగలేదు. అమరావతికి మొన్న 1000 రూపాయలు ఇచ్చారు రైల్వే జోన్ కి, అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు, పూర్తిగా ఉన్నటువంటి పోర్టులు కానీ ఆస్తులు కానీ అన్ని అదాని అంబానీలు పరం చేస్తూ వచ్చారు. రేపు పొద్దున్న వీళ్ళు వచ్చి చంద్రబాబు పవన్ ఏమైతే మాకెందుకు, మీ పార్టీలు అలా పోతే మాకెందుకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ మా వాడకు సంబంధించి కావాలని మనల్ని కూడా తాకట్టు పెట్టరు అన్న గ్యారంటీ ఏంటి? దానికి మన ఆత్మగౌరవం ఎందుకు తాకట్టు పెట్టాలి ఒక రాక్షసుడి కోసం? ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి గ్యారంటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతూ ఉన్న సందర్భంగానే విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రాజధాని నిర్మాణాన్ని 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తుంటే
కనీసం ఒక విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి ప్రతిబంధకాలు కల్పించడం ఏంటి, ఆటంకాలు సృష్టించడం ఏంటి, రాజధాని నిర్మాణాన్ని కొనసాగించు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా దేశ ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగం అని చెప్పని గుర్తించారు నరేంద్ర మోడీ గారు. ఆ దిశగా చర్యలు తీసుకున్న నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ మందంగానే మా గమనంలోనే సాగుతున్నా కూడా విచారణలో వేగవంతం చెయ్యని కేంద్ర పెద్దలు గౌరవ సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద కేసులు 1 సంవత్సరంలోగా పరిష్కారం చేయాలి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి అన్నా కూడా ఆ దిశగా చర్యలు తీసుకునే ప్రభుత్వాలు రేపు రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కట్టడి చేస్తారని ఆశలు లేవు. అందుకే ఇవాళ తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా మా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎందుకు భారతీయ జనతా పార్టీ పంచన చేరాలన్న భావనలో ఉన్నది వాస్తవం. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. సో బీజేపీతో పొత్తు అనే దానికి రేపు ఎప్పుడు వస్తుంది క్లారిటీ అనేది తెలియదు. బట్ తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభిప్రాయంతో మెజారిటీ ప్రజలు కూడా ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటిదాకా ఇలా జరిగింది, రేపు పొద్దున ఇంకెందుకు జరగదు అనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. సమాధానం దొరుకుతుందా? ప్రజలే దాన్ని నిర్ణయిస్తారా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్.